ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ. అడవిలో సింహాన్ని చూసి మిగిలిన జంతువులు ఎంత భయపడతాయో, శివాజీ కత్తి పెడితే మిగిలిన సామ్రాజ్యాల పరిస్థితి అలానే ఉండేది. ఆయన పేరు చరిత్ర పుటల్లో ఒక అక్షరం కాదు, హిందూ మహాసముద్రపు గర్జన, గెరిల్లా యుద్ధ తంత్రానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యి మొఘలుల గుండెల్లో నిద్రపోయిన బెబ్బులి, అజేయమైన అప్రతిహతుడు మన శివాజీ మహారాజ్. 100 ఏళ్ల బానిస సంఖ్యలను తెంచి స్వరాజ్య స్థాపన కోసం సముద్ర మార్గం ద్వారా వచ్చే విదేశీ దండయాత్రలను అడ్డుకోవడానికి మన దేశంలో నౌకాదళం అవసరమని గుర్తించిన మొదటి భారతీయ రాజు మన శివాజీ. ఆ కాలంలో డచ్, పోర్చుగీస్, బ్రిటిష్ వాళ్ళు సముద్ర మార్గాల ద్వారా భారతదేశంపై పట్టు సాధిస్తున్నారని, జలమే శక్తి అని నమ్మి బలమైన నౌకాదళం లేకపోతే స్వరాజ్యం సురక్షితం కాదని గ్రహించారు. స్వయంగా మన దేశంలోనే యుద్ధ నౌకలను నిర్మించే కేంద్రాన్ని ఏర్పాటు చేసి కళ్యాణ్, భీవండి, పెన్ వంటి ప్రాంతాల్లో నౌకల నిర్మాణాన్ని కేంద్రాన్ని స్థాపించి దాదాపు 400 నుంచి 500 రకాల నౌకలను తయారు చేయించారు. శత్రువులను సముద్రం పైన నిలువరించడానికి అప్పట్లో సముద్రం మధ్యలో నిర్మించిన అద్భుతమైన సింధుదుర్గ్ వంటి ప్రసిద్ధమైన కోటతో పాటు విజయదుర్గ్, ఖండేరి, కులాబా వంటి కోటలను శత్రువుల కదలికలపై నిఘా ఉంచి యుద్ధ సమయంలో రక్షణగా నిలవడానికి ఉపయోగపడేలా నిర్మించారు. హిందువులు, ముస్లింలు వంటి భేదం లేకుండా అన్ని మతాల్ని గౌరవించి వారికి స్వేచ్ఛను ఇస్తూ సైన్యంలో చేర్చుకునేవారు. సముద్రం గురించి తెలిసిన వారిని, మత్స్యకారుల్ని నౌకాదళంలో చేర్చుకుని కాన్హోజీ, ఆంగ్రే వంటి గొప్ప నావికా దళాధిపతులు శివాజీ వేసిన పునాది నుంచి వచ్చిన వారే. తక్కువ సైన్యంతోనే పెద్ద పెద్ద శత్రు నౌకలను గెరిల్లా యుద్ధ తంత్రాలను ఉపయోగించి ఓడించేవారు. యుద్ధంలో శత్రువుల ఆడవారిని కూడా తల్లిలా గౌరవించాలనే నియమం పెట్టిన ఏకైక రాజు శివాజీ. సనాతన ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మరాఠీ సామ్రాజ్యాన్ని స్థాపించి అడ్మినిస్ట్రేషన్ ని క్రియేట్ చేసి ఒక్కరి చేత ఓడించబడకుండా భయాన్ని మొఘల్స్ కి పరిచయం చేసిన భారతదేశం గర్వించదగిన యుగ పురుషుడు మన శివాజీ మహారాజ్.